హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను క్రాబ్ కర్రీ అయితే చేస్తున్నానండి. మీలో ఎంతమందికి పీతల కర్రీ అంటే చాలా ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. సో ఈ కర్రీ అయితే నేను చాలా సింపుల్ వేలో మీకు చేసి చూపిస్తానండి. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మీరు చేసుకోవచ్చు. సో పీతలు అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి, నాకైతే చాలా ఇష్టం. సో 1 కిలో వరకు పీతలు అయితే తీసుకొచ్చారు మా డాడీ. సో నేను ఇప్పుడు మంచిగా కుక్ చేస్తున్నాను. మీకైతే ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. స్కిప్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్, ప్లీజ్. సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఎలా చేసుకోవాలనేది. చాలా సింపుల్ అండి. చూసిన తర్వాత మీరే అనుకుంటారు ఇంత సింపులా ఈ కర్రీ చేసుకోవడం అనేది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ కర్రీ మెయిన్గా రైస్లో అయితే చాలా బాగుంటుందండి. సో డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళకి కూడా ఈ విధంగా చేసి పెడితే డెఫినెట్గా తింటారు వాళ్ళైతే. ఎక్కువ మసాలాస్ అయితే ఉండవండి ఇందులో. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఒక 2 ఆనియన్స్, 2 టొమాటోస్, ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నానండి. ఈ ప్రాసెస్కి అదే బాగుంటుంది. సో ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. సో మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఏ వంట అయినా ఒక 5-10 నిమిషాల్లో అయిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే చాలా సింపుల్గా చేస్తా వంట అనేది, పెద్ద హంగామా అయితే ఉండదు. సో ఆయిల్ అయితే హీట్ అయింది. సో ఇప్పుడు మంచిగా పేస్ట్ అనేది నేను అందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పీతలు కూడా మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా. సో మమ్మీ అయితే మంచిగా వాష్ చేశారు. సో అలా వైట్గా ఉండాలండి పీతలు అనేవి. క్లీన్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. బ్యాడ్ స్మెల్ అది రాకుండా ఉంటుంది మనకి. సో ఇప్పుడు పీతలు వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. సో ఇప్పుడు నేనైతే దీనికి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నాకు అంచనా తెలుసు కాబట్టి నేను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరైతే చూసుకొని వేసుకోండి. ఇవైతే వచ్చేసి ఒక 1 కిలో అండి పీతలు. సో పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ అండ్ పసుపు బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కింద నుంచి మనం కలబెట్టుకోవాలి. సో మంచిగా కలిపి సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా సిమ్లో పెట్టి మూత అయితే పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ వరకు మనకి అందులోంచి వచ్చే వాటర్ ఉంటుంది కదండి, దాంతోనే మనకి కొంచెం సేపు అనేది ఉడకాలి పీతలు. సో మంచిగా ఒక ప్లేట్ అనేది క్లోజ్ చేసి కవర్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. సో ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ అది ఇంకిపోయిందండి. ఇప్పుడు నేనైతే కారం వేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి నేను మంచిగా దంచి వేసుకున్నానండి. పేస్ట్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. సో కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర మంచిగా వాష్ చేసి అది కూడా వేసుకున్నాను. ఇంకేం మసాలాస్ అయితే నేను వేసుకోవట్లేదు ఫ్రెండ్స్, అంతే. నాకు కొంచెం కారం తక్కువలా అనిపించింది. సో మళ్ళీ 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మంచిగా మనం కలుపుకోవాలి. ఎక్కువ మసాలాస్ లేకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా ఉంటుంది కానీ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది టేస్ట్ అయితే. పీతలు ఎవరెవరికైతే ఇష్టమో సో ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఆల్మోస్ట్ వండుకునే ఉంటారు కానీ ఈ విధంగా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు మంచిగా కారం వేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ మనం అలా సిమ్లో పెట్టి వదిలేయాలి. సో మంచిగా దగ్గరికి అయింది ఫ్రెండ్స్, ఫ్రై లాగా అయింది. సో ఇప్పుడైతే మనం వాటర్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే పీతలు అనేవి కొంచెం ఉడకాలి కదండి. సో నేనైతే కొంచెం 1 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను. మంచిగా వాటర్ అయితే ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది నేను వేసుకుంటున్నాను. సో మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసి కొంచెం ఫిష్ కర్రీ లాగా చేసుకోండి. సో నేనైతే కొంచెం దగ్గరికే పెట్టుకుంటున్నాను ఫ్రై లాగా. సో ఈ విధంగా నాకైతే నచ్చుతుంది. సో మీలో ఎంతమందికి పీతల కర్రీ ఇష్టం నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. సో నేనైతే అన్నీ సింపుల్గా చేస్తున్నా అనుకోవద్దు, నేను జనరల్లీ సింపుల్గానే చేసుకుంటా కర్రీస్ ఏవైనా సరే. సో అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండి. ఈ స్టేజ్లో మనం ఉప్పు అది చూసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. సో నేనైతే దగ్గరికి ఫ్రైలా అయితే చేసుకున్నాను. సో చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. రైస్లో తింటే చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది. సో డెఫినెట్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ ప్రాసెస్. సో ఒకసారి ట్రై చేయండి. బిగినర్స్ అయినా అసలు పీతలు ఎలా చేసుకోవాలి తెలియదు అనే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసి మీరు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో అనేది. అండ్ లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. సో అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.